మంత్రివర్గ కూర్పులు చేర్పులు పూర్తయిపోయినాయి. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం, పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం, లోకేష్ గారి ప్రమాణ స్వీకారం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే స్పీకర్. ఏదైతే జగన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో చూపెడతాను, నాకు స్పీకర్ పదవి కావాలని రఘురామకృష్ణరాజు అడుగుతున్నారు. ఆయన ఘన విజయం సాధించారు ఉండి నియోజకవర్గం నుంచి. అదే సందర్భంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, కష్టపడినటువంటి వ్యక్తి, 20 సంవత్సరాల నుంచి దెబ్బతిన్న మళ్ళీ పైకి లేచిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు మరొక వైపు వినబడుతోంది. రాయలసీమ నుంచి తక్కువ అవకాశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పేరు స్పీకర్ పదవికి వినబడుతోంది. మరోవైపు గోరంట్ల బుచ్చి చౌదరి వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చారు. 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. క్రిందసారి కేవలం 23 స్థానాలు గెలిచిన టైంలో కూడా విజయం సాధించినటువంటి వ్యక్తి గోరంట్ల బుచ్చి చౌదరి. ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. క్యాబినెట్ మంత్రి పదవి తీరా చూస్తే ఆయనకు అవకాశం దక్కలేదు కాబట్టి ఆయనకి స్పీకర్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి ఇస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. జనసేన నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే గెలిచిన మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతోంది.